జై శ్రీరామ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు విషయం ఏంటంటే మన ధర్మ ప్రచారం క్రైస్తవులు ఏ విధంగా గ్రామాల మీద పడి సువార్తలు ఎలా ప్రకటిస్తూ ఉన్నారు, మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి యుగమందు ఒక వ్యాసుడుగా జన్మించి గ్రంథరచనలు చేసి ప్రతి యుగానికైనా అందిస్తూ ఉన్నాడు. అంచేత ఆ గ్రంథాల నుంచే మనకి ధర్మం బోధించబడ్డది. అలాంటి ధర్మం విచ్ఛిన్నమైపోతూ ధర్మ వినాశనానికి కారకులైతున్నటువంటి అది అబద్ధ సువార్తలు, క్రిస్టియన్ సువార్తలు, వీటి వల్ల ఎన్నో గుళ్ళు మూతలు పడతా ఉన్నాయి. ధర్మం విచ్ఛిన్నమైపోతూ ఉంది. ఏసే నిజమైన దేవుడు అని చెప్పి మన గ్రంథాలను దూషిస్తూ, మన దేవుళ్ళను దూషిస్తూ, మన గుళ్ళను దేశిస్తూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంచేత నేను అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే మనం కూడా గ్రామాల్లోకి వెళ్ళి మనం కూడా వాడు సువార్తలు ఎలా విధంగా ప్రకటిస్తూ ఉన్నారు, మనం కూడా మన ధర్మం కోసం మనం కూడా అలా ప్రకటిస్తే హిందువుల్లో చైతన్యం వచ్చి మత మార్పులు కాకుండా ఉంటారని నేను ధర్మాన్ని కర్తవ్యం తీసుకొని ఆలోచించడం జరిగింది. అందుకే గతంలో ఎన్నో మెసేజ్లు పెట్టాను. వెహికల్ కావాలని ఎవరు కూడా వెహికల్ కొనియలేదు, వెహికల్ కొనుక్కోవడానికి సహాయం చేయలేదు. అంటే మన ధర్మం పట్ల మన హిందువులకి ఎంత నిర్లక్ష్యం ఉందో దాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. ఈ ఛానల్ నడిపించడానికి కొంతమంది సహకరించారు కనుక ఇంతవరకు నడిపించగలిగాను. కానీ వెహికల్ మాత్రం కొనడానికి సహకరించలేకపోయారు. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి మన హైందవ సోదరులారా, వినండి. వెహికల్ కొనలేకపోయాం. వెహికల్ కోసం ఎదురు చూస్తూ ఉండగా దాదాపు 4 నెలలు గడిచిపోయింది. మొన్న 3 రోజుల కిందట ఒక పెద్ద ఆయన ఒక కొత్త సైకిల్, హీరో రాయల్ కొత్త సైకిల్ని 6,600 పెట్టుకొని స్పాన్సర్ చేశారు నాకు. ఆయన దగ్గర నుండి తీసుకెళ్ళి కొనిచ్చాడు. ఆయన దగ్గర పెద్దాపురం అని, కాకినాడ దగ్గర పెద్దాపురం దగ్గర, సామలకోట దగ్గర పెద్దాపురం దగ్గర కొనియడం జరిగింది. అయితే వెహికల్ కొనలేకపోయాం. కనీసం సైకిల్ అన్న ఒక వ్యక్తి కొనిచ్చాడు. వెనకాల ఒక డిజిటల్ బాక్స్ కావాలి, మాట్లాడడానికి మౌత్ కావాలి, ఎదర బ్యానర్ తయారు చేయించాలి, దానికి ఎలక్ట్రికల్గా బిగించాలి. దాదాపు ఇంకా 6,500 రూపాయలు ఖర్చు ఉంది. 6,500 రూపాయలు ఖర్చు ఉంది. సైకిల్ స్పాన్సర్ చేశారు. ఒక వ్యక్తి అయితే ఒక యవనస్తుడైతే 500 స్పాన్సర్ చేశాడు. ఒక పెద్ద ఆయన సైకిల్ స్పాన్సర్ చేశారు. ఇంకా కావాల్సింది 6,000 కావాలి. ఇంకొక 6,000 కావాలని చెప్పి నేను 2 వారాలుగా నేను మెసేజ్లు పెడుతున్నా, వీడియోలు చేస్తున్నా. ఎవరు స్పందించడం లేదు, ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. చూసి కామెంట్లు పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప ధర్మం పట్ల ఎవరికి కూడా బాధ్యత లేదని నాకు అర్థమవుతూ ఉంది. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. 6,000 మనిషికి 1,000 రూపాయలు చొప్పున 6 మంది వేసుకున్నా, పెద్ద మనిషి వేసుకుని ఒక్కడే 6,000 ఇచ్చినా మన ధర్మ ప్రచారానికి కావలసిన సహాయం అందుతుంది. సైకిల్ రెడీగా ఉంది. ఒక డిజిటల్ బాక్స్ ఒక 5,000 పెట్టి తీసుకొస్తాను. ఒక 1,000 రూపాయలు పెట్టి బ్యానర్ చేస్తాను. చక్కగా సైకిల్ కనుక నా బాక్స్ తగిలించేసి అక్కడ బ్యానర్ పెట్టి చక్కగా గ్రామాల దగ్గర సైకిల్ నిలబెట్టి స్టాండ్ వేసి అక్కడ నిలబడి మన ధర్మం గురించి బోధిస్తాను. నలుగురికి మంచి దొరుకుతుంది. క్రైస్తవ యొక్క సాక్ష్యాన్ని అనుభవం పంచుకుంటాను. ఇతరులు క్రైస్తవులకు బుద్ధి వస్తుంది. క్రైస్తవం నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ హిందువుగా మారి తన సాక్ష్యాన్ని చెప్పి మత మార్పులు కాకుండా ఆపగలుగుతున్నాడని చెప్పి క్రైస్తవులు బుద్ధి అవుతుంది, హిందువులు చైతన్యం వస్తుంది, మంచి జరుగుతుంది కదా. డబ్బు కోసం చూసుకుంటే పనులు అవుతాయా? జై శ్రీరామ్. ఆలోచించండి, స్పందించండి, బ్యాడ్ కామెంట్ పెట్టకండి. ఇప్పటికైనా మేల్కోండి, సహకరించి 6,000 సహాయం చేస్తే ఈ పని పూర్తవుతుంది. ఇంతటితో సమాప్తమవుతుంది. జై శ్రీరామ్. మరొక వీడియోతో చూద్దాం. ఈ వీడియో అప్లోడ్ చేసిన 24 గంటల్లో మన హిందువుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో నేను చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను. జై శ్రీరామ్.